ఆ ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ముందుకు వస్తలేదని ప్రశ్న. ఇదొకటి ఉంటుంది. ఇక ఇదొకటి ఒడిసిపోని ఘట్టం ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం. తెలంగాణ ప్రజలు కూడా విరక్తి వచ్చింది. వీళ్ళకి ఏం దిక్కులేక ఊరికి కాళేశ్వరాన్ని ముందెత్తేసుకుంటారు అని విషయం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉండట. ఒంటి నిండా విషయం అట. ఒంటి నిండా ఇగో బావబొమ్మర్దులకు ఒంటి నిండా విషయం అని రాశారు. ఈ ఒంటి నిండా విషయం ఓలోళ్ళకు ఉందని నేను చెప్తా. ఇక మరి వాళ్ళిద్దరికి ఏమున్నదో నాకైతే తెలియదు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మీకేముందో మాత్రం నేను చెప్పగలుగుతా. నీ ఒంటి నిండా విషం, నీకు భూములు కావాలి, నువ్వు ఈ హౌసింగ్ల మీద, పర్మిషన్ల మీద, భవన నిర్మాణాల మీద, రెవెన్యూ మీద ఎంత దండుకోవాలో నీ కొడుకును ముందట పెట్టి తెరెనుక నువ్వు ఉండి ఆడుతున్న నాటకం నీ ఒంటి నిండున్న విషం ఖమ్మం బిడ్డలకు మొత్తం ఇలా తేట తెల్లమైంది. కనీసం బస్సుల సంఖ్య తెలియదు. మా అన్న రవాణా శాఖ మంత్రి జిందాబాద్. ఈయనకున్న విషయంతో అయితే ఈయనకున్న విషయంతో కొన్ని కోట్ల మందిని చంపొచ్చు ఈయన ఒంట్లో ఉన్న విషయంతో. చూసినాం మొన్న అక్రమంగా కేసులు పెట్టి ఎట్లా చేసిండు, పాలన చేయడు. చెన్నూరుకి ఏం చేసినావు చెప్పన్నా అంటే చెప్పడు, సమాధానం ఉండదు. ఇక ఒంటి నిండా విషయం ఉన్నాయని చూడు. ఇక మొత్తం ఈ ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఒంటి నిండా విషయం కలిగిన వాళ్ళు ఇవి చూపెడతా. పెద్ద సార్ ఈయన చిన్న సార్ అన్నల్లా, పెద్ద సార్ అన్నల్లా, ఏ సార్ అన్నల్లా అర్థం కాదు. మంచిగా అమాయకుని వాళ్ళే బొట్టు పెట్టుకున్నాడు. మీ శాపనార్థాలు నాకు పైసాచిక ఆనందాన్ని ఇస్తాయని చెప్పు. ఒంటి నిండా కాలకూట విషయం అంటారు చూసినావా, ఆ విషయాన్ని పెట్టుకొని బిడ్డలను, పసిగొడ్డులను బయటేసిండ్రు, గర్భావతులను బయటేసిండ్రు, ఆగం చేసిండ్రు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒంటి నిండా విషయం మీరు పెట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పెట్టుకున్నాడు ఒంటి నిండా విషయం. యూరియా బస్తాలు లేక రైతులు అల్లాడిపోతే వాళ్ళు అసలు రైతులే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. ఒంటి నిండా విషయం ఏమనుకున్నది, ఇవాళ పసిగొడ్డులను తీసుకొని బయటకు వస్తే పొంగులేటి సీనన్న వాళ్ళని పేడ ఆర్టిస్టులను. ఒంటి నిండా విషయం ఏమనుకున్నది, మీకున్నది. ఒంటి నిండా విషయం మీరు పెట్టుకున్నారు. హిందూ దేవుళ్ళ పైన, హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతూ ఉంటే ఎన్విరాన్మెంట్ దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నది, పైసాచిక ఆనందం పొందుతా ఉన్నది. దేవాలయాల దేవుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఒంటి నిండా విషయం మీకున్నది కదా. బడ్జెట్ లో నిజంగా పేదోనికి మార్పు లేదు, ఏం లేదు, బొంద లేదు. ఆర్థిక శాఖ మంత్రి లెక్క ఎందుకున్నాడు బయటనా చెప్పు. బట్టనుకున్నది ఒంటి నిండా విషయం. ఇచ్చిన శాఖకు న్యాయం చేయలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నింపుకున్నాడు ఒంటి నిండా విషయం. ఎస్, రీల్స్ లో నిత్యం కనపడే సీతక్క ములుగు ప్రజల్లో ఎందుకు కనిపిస్తలేదు, ల్యాండ్ క్రూజర్ కార్లు ఎందుకు దిగుతలేదు, మళ్ళీ చెట్లు పుట్టలు ఎందుకు ఎక్కుతలేదు. ఒంటి నిండా విషయం ఓరుకున్నది, మీకున్నది ఒంటి నిండా విషయం. ఒంటి నిండా విషయం పెట్టుకొని ఒక్కరిని కూడా కనుకరించకుండా ఆగం చేసి రాష్ట్ర ప్రజలను ఏడిపించి వాళ్ళ ఉసుగు కలిగిపోతుందని వాళ్ళు అన్నా కూడా పట్టించుకోకుండా పైసాచిక ఆనందం పొందుతూ